రంగారెడ్డి జిల్లాలో మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్పొరేటర్ విజయలక్ష్మి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనప్రియ మహానగరంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని కార్పొరేటర్ తెలిపారు. ఇక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టదా అంటూ ప్రశ్నించారు. గత ఏప్రిల్ నుంచి తమ డివిజన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇక ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర. నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా. దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్. ఇప్పటికీ 3 కమిషనర్లు మారిర్రు. అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాము. పబ్లిక్ కూడా వచ్చి విసుగు చెంది అలసిపోయారుగా, మాకు న్యాయం జరగదని ఆగిపోయారు. కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎత్తైనా సరే న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తా. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ముందుకు అర్థమని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర.